పోలీసులు తనపై ఫోక్సో కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి బండి భగీరథ్ కుమారుడు పోలీసులు తనపై పెట్టిన ఫోక్సో కేసులు చెల్లదన్నారు. కావాలని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇప్పటికే 2 సార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. కరీంనగర్లో తనపై 2వ కేసు పెట్టిన తర్వాతే కౌంటర్ కేసు పెట్టినట్టు వెల్లడించారు. బ్రీజర్ తాగాలని తనతో గడపాలని ఒత్తిడి చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీనిపై కుట్రపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నాడు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారని చెప్పారు. ఫిర్యాదుదారు వారి కుమార్తె తప్పుడు సమాచారం ఇచ్చారని దాని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. ఫిర్యాదుదారు కుమార్తె మైనర్ కాదని, ఆమెకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటుందని చాలాసార్లు తనకు చెప్పిందని సంచలన విషయాలు వెల్లడించారు. 2021లో 15 ఏళ్లు అంటే ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై భగీరథ్ తరపు లాయర్ కీలకమైన ఆధారంగా 2021 ఆగస్టు 21న పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను జతపరిచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సుధాకర్ అందిస్తారు. సుధాకర్, దీని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంక. గత 3-4 రోజుల నుంచి చూస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన జరుగుతున్న వివాదం రోజు రోజుకు మద్దతు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే మైనర్ బాలిక 17 సంవత్సరాల అమ్మాయి పైన లైంగిక దాడులు జరిగాయని చెప్పడం, అదే కాకుండా మద్యం తాగిపించడానికి బలిమిడిగా తీసుకెళ్లి అమ్మాయి ఇష్టం లేకుండా అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఏంటంటే కొత్తగా తెరపైకి వస్తున్నాయి ఏంటంటే బండి భగీరథితో పాటు ఆ అమ్మాయి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి 2015 నుంచి వాళ్ళతో స్నేహితులుగా ఉంటున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ 2021 నుండి అప్పటి నుంచి ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసిన వారి కుమార్తె ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా తప్పుడు చేసుకోవడానికి ఫిర్యాదుదారులపై కుమార్తె అసలు మైనర్ కాదు, ఆమె 18 ఏళ్ల కంటే ఎక్కువగా వయసు ఉంటుందని చెప్పే విషయం కూడా స్వయంగా ఆమె అనేక మార్లు నాతో చెప్పిందని, ప్రస్తుతం నాపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి 2021 లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసు నమోదైంది. అప్పుడు ఆమె 9వ తరగతి చదువుతుంది. అప్పటి నుండి ఆమె వయసు ఇప్పుడు వరకు 15 ఏళ్ళు. 2021 నుంచి 15 సంవత్సరాలు అంటే ప్రస్తుతం 18 సంవత్సరాల పై ఉంటుందని చెప్పేసి ఆమె వయసు నిర్ధారించుకోవాలని చెప్పేసి దర్యాప్తు అధికారులు కూడా న్యాయవాదులు కూడా రీపిటిషన్ సైతం సమర్పించాలని చెప్పేసి ఆమె వయసు నిర్ధారణకు అత్యంత కీలకమైన రుజువు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2021 ఆగస్టు 21 ఆమె పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కూడా కామెంట్స్ ఇట్లా చేయడం జరుగుతుంది. ఆమె మైనర్ కాదు, మేజర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులు తప్పు సమాచారం ఇవ్వడంతో పాటు తన కుమారునిపై పోస్టో కేసు పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. బండి సంజయ్ కూడా నిన్న మధ్యాహ్నం బెయిల్ హైకోర్టు ముందస్తు బెయిల్ అప్లై చేసుకోగా నిన్న రాత్రి కూడా బెయిల్ రావడం జరిగింది. దాంతో పాటు అదే కాకుండా చూస్తే బండి సంజయ్ నిన్న కరీంనగర్లో చేసిన కొన్ని కామెంట్స్ ఏంటంటే తన కొడుకైనా ఎవరైనా కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసింది ఎవరైనా కూడా నా కొడుకు అని చెప్పి నేను సంబంధించాను. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే దానికి అంగీకరించి దానికి కట్టుబడి ఉంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా బండి సంజయ్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుటుంబ సభ్యులను బయటకు దించడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే నాతో పాటు పోటీ పడి ఎదుర్కోండి అని చెప్పేసి కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే తన కుమారుడు ఎలాంటి తప్పు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనిలో ఏదైనా రాజకీయ కోణం ఏదైనా కనిపిస్తోందా ఇలాంటి ఫోక్సో కేసు చట్టం ఇరిగించడం వెనకాల? వాస్తవం చూస్తే ఇది ఒక రాజకీయ కోణంలో చూసుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు ఈ యొక్క ఫామ్ హౌస్ లోకి ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది. ఫామ్ హౌస్ లో పార్టీలో కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క అమ్మాయితో పాటు మరో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. అందులో కూడా ఈ అమ్మాయి విదేశీకి సంబంధించి మద్యం బాటిల్ కాస్ట్లీ బాటిల్ పట్టుకొని అమ్మాయిలో తిప్పుతూ అమ్మాయి స్వయంగా డ్రింక్ చేస్తున్న ఆడియోస్ కూడా కొన్ని వీడియోస్ కూడా బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని బట్టి చూస్తే ఇది ఎందుకంటే డిసెంబర్ 2వ సంవత్సరం పెట్టిన కేసు ఇప్పటికి సుమారు 5 నెలలు గడిచిపోతుంది. అయినా కూడా పోలీసులు పట్టించుకోలేదంటే దీనిపైన ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో బాగా పచ్చిగా చేస్తే మండే పరిస్థితి కూడా ఇటు కరీంనగర్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా చోటు చేస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం జరిగిన ఏదైతే కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు జరిగిన గొడవ చేస్తూ దాని తర్వాత ఈ యొక్క మ్యాటర్ బయటికి రావడంతో పాటు ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తే వీరు కావాలని చెప్పేసి బండి సంజయ్ ఎక్కడ దొరుకుతారు ఏంది అని చెప్పేసి ఉద్దేశంగానే అతని పైన కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ బీజేపీకి సంబంధించి ఒక సామాజిక నాయకుడు, అదే కాకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది.
రానున్న రోజులలో ఇప్పటివరకు చూస్తే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది. మరి ముందున్న రోజులలో కూడా ఇప్పటి నుంచి బండి సంజయ్ పైన కౌంటర్ వేసుకుంటూ పోతేనే అతని పైన కూడా రాజకీయంగా కూడా అతన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. మళ్ళీ కోణంలో చూసుకుంటే మోడీ 2 రోజులైతే మోడీ, నెక్స్ట్ డే అయితే ఒక రోజు అయితే మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క అంశం బయటికి రావడంతో పాటు అతనిపై కావాలని చెప్పేసి రాజకీయ కుట్ర చేసినట్టు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో మరికొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్ కూడా విస్తరణ చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ ఏదైతే బండి సంజయ్ పైన పెడితే అతని మంత్రి పదవి నుంచి కూడా తప్పించే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయనే ఉద్దేశంగానే ఈ యొక్క రాజకీయ కుట్ర పూర్తిగా చేస్తున్నారని చెప్పేసి మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇదే ఆరోపణ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అనే ఒక శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే ఎవరిపైన కూడా శిక్ష అనేది ఇప్పటివరకు కూడా ఒక పోస్కో కేసు సంబంధించిన దానిపైన శిక్ష అనేది ఇప్పటివరకు కూడా ఎవరు విధించలేదు. ఒక డీసీపీ స్థాయి అధికారిని కూడా ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టి అంత విషయాన్ని చేపించడం అంటే దీని వెంట కూడా ఒక రాజకీయ కోణం ఉందని చెప్పేసి కూడా ఆడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇట్లాంటి పోస్కో కేసులు కానీ చాలా మంది పైన కూడా జరిగినాయి. లైంగిక వేధింపులు ఇవన్నీ జరిగినా కూడా ఎవరిపైన కూడా అలాంటి పెట్టకుండా చేయడం జరిగింది. ఇది పెట్టడంతో పాటు ఇట్లా మరో కోణంలో ఆలోచిస్తే ఇది ఒక రాజకీయ కోణమే అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అది ఎస్, థ్యాంక్ యూ సుధాకర్. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన